నమస్తే, నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది రాజకీయాల్లోనే అజాత శత్రువుగా పేరొందినటువంటి సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకా రాజకీయ వాతావరణం అంతా కూడా చాలా హాట్గా కనిపిస్తుంది. ఒకవైపున మీరేమో కదలరా అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారేమో సిద్ధం అంటున్నారు. మరి ప్రజలు ఎలా ఉన్నారు? కథలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎందుకు సిద్ధం క్వశ్చన్. సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి మరలా ఓట్లు అడుగుతానని చెప్పినందుకు సిద్ధమా? కరెంటు రేట్లు పెంచను, నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పి పగలే 9 గంటలు కరెంట్ ఇస్తానని ఇవ్వనందుకు సిద్ధమా? ఎంతమంది ఉన్నా బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి కొంతమందికే పరిమితం చేసి వాళ్ళని దగా చేసినందుకు సిద్ధమా? విదేశీ విద్యకు అర్హులున్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా 4 సంవత్సరాలు లేకుండా కేవలం ఈ 10 నెలల్లోనే 200-300 మందికి ఇచ్చి సరిపెట్టినందుకు సిద్ధమా? నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వనందుకు సిద్ధమా? ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించకుండా కేవలం వాలంటీర్లతో భర్తీ చేసుకున్నానని చెప్పడానికి సిగ్గుపడేందుకు సిద్ధమా? ఇట్లా అనేక సిద్ధాలు ఉన్నాయి. సంక్షేమం ముసుగులో దోపిడీ చేసినందుకు సిద్ధమా? కరెంటు రేట్లు పెంచినందుకు, నిత్య జీవితావసరాలు పెరిగిపోయేటందుకు, రైతులకు మద్దతు ధర ఇవ్వనందుకు సిద్ధమా? దేనికి నువ్వు సిద్ధం? ప్రజలు ప్రశ్నించబోతుంది ఇది క్వశ్చన్. అలాగే 3 రాజధానుల పేరుతోటి రాష్ట్ర రాజధాని నాశనం చేసినందుకు సిద్ధమా? పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా కొత్తగా టెండర్ల పేరుతోటి దగా చేసినందుకు సిద్ధమా? మెట్రో రైలు రాకుండా చేసినందుకు, కేంద్ర జాతీయ ప్రాజెక్టులకి అన్యాయం చేసినందుకు మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? ఇవాళ ప్రజలు అడగబోయే ప్రశ్న ఇది. ఉద్యోగస్తులకి అన్యాయం చేసావు, అనేక వాగ్దానాలు చేసి వాగ్దాన భంగం చేసావు. ఇవాళ సిపిఎస్ని పునరుద్ధరిస్తానని చెప్పి చేయకుండా వాళ్ళకి దగా చేసావు. వాళ్ళ నిధులు ఏదన్నా పోగు చేసుకున్న నిధులన్నీ కూడా పక్కదారి పెట్టించావు. కేంద్రం ఇచ్చిన నిధులు 14, 14th, 15th ఫైనాన్స్ నిధులు కూడా పక్కదారి పెట్టించావు. దేనికి సిద్ధం నువ్వు? గ్రామీణ భారతాన్ని నాశనం చేసావు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు లేకుండా చేసావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించి 11 లక్షల కోట్లు అప్పు నెత్తిన భారం వేసినందుకు సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు? ప్రజలు అడగబోతుంది ఇది. అందువలన ఇవాళ మేము కార్యాచరణకు పిలిచాం, కదలరా పిలిచాం. ఆ రోజున రామారావు గారు పిలిచారు. మొదటిసారిగా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అంటే కథలు వచ్చారు. రాష్ట్రానికి, తెలుగు భాషకి, తెలుగు జాతికి గౌరవం వచ్చింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టినా, పక్కా గృహాన్ని నిర్మించిన, మాండలిక వ్యవస్థను తెచ్చినా, ఇవన్నీ కూడా ప్రజలకు జవాబుదారీతనం తెచ్చినా చంద్రబాబు గారి వల్లే, రామారావు గారి వల్లే సాధ్యమైంది. ఇవాళ రష్యన్ స్కూల్ కాన్సెప్ట్ తెచ్చిన ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యమైంది? అది తెలుగుదేశం చేసింది. ఇవాళ నువ్వేం చేసావు? అందువలన ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయటం జరుగుతూ ఉంది. అనేక దిగ్బంధాల మధ్య, అనేక అణచివేత విధానాల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది. వేలాది కేసులు ఎదుర్కొని, ఆస్తులు ధ్వంసం చేయించుకొని, ఒళ్ళు చితకబొడించుకొని కూడా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు తెలుగుదేశానికి. ఈ పార్టీని అణచివేయడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య హక్కులు హరించి, రాజ్యాంగబద్ధ హక్కులు హరించి, కనీసం మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా, నివసించేదానికి స్వేచ్ఛ లేకుండా, ప్రయాణించేదానికి స్వేచ్ఛ లేకుండా పోలీసు దిగ్బంధంతో రాష్ట్రాన్ని నడిపాడు. అదేమంటే 144 సెక్షన్, అదేమంటే 141 నోటీసులు, గృహ నిర్బంధాలు, ఇది నిత్యకృత్యం అయిపోయినాయి. ఏ దేశంలోని ఎక్కడా లేదు. ఒక మిలిటరీ దేశంలో కూడా ఇలా జరిగి ఉండదు. ఇలాంటి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. కనుకనే పిలుస్తుంది, రండిని పిలిచాం. పిలుపుకి స్పందిస్తామన్నారు. లోకేష్ బాబు గారు జనవరి 1వ తారీఖున ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టినప్పుడు ఆనాటికి ఈనాటికి పెనుమార్పు వచ్చింది రాష్ట్రంలో. ప్రజలు సమైక్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. దిగ్బంధాలను ఎదుర్కొని కూడా భయపడకుండా ముందుకు వస్తూ ఉన్నారు. లక్షలాదిగా తరలిస్తూ ఉన్నారు. ఒక మెచ్యూరిటీ కలిగిన నాయకుడిగా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. సమస్యలు అవగాహన చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో, వివిధ నియోజకవర్గాల్లో, వివిధ జాతుల మధ్య ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వాటి పరిష్కార మార్గం వెతుక్కోవడం కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే చంద్రబాబు గారి భవిష్యత్తు గ్యారంటీ పథకాలకు కానీ, తెలుగుదేశం పిలుస్తున్న రాకథలన్న కార్యక్రమం కానీ లక్షలాది మందికి వస్తున్నారు. ఒకప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 82లో ఏ విధంగానైతే ప్రచారానికి వెళ్తే అర్ధరాత్రి అపరాత్రి ఏకుందని కూడా జనం నిలబడ్డారు. చంద్రబాబు గారి సభలకు అలా ఉంటున్నారు. రాత్రి పొద్దుపోయినా కూడా లక్షలాది మందిగా, వేలాది మందిగా ఎందుకుంటున్నారంటే అది ఒక చేంజ్, మార్పు ద్వారా తిరిగి రాష్ట్రాన్ని బాగు చేయాలని. విభజిత ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపి ముందుకు నడిపితే ప్రజలు మోసపోయారు, దగాబడ్డారు. ఈ మోసగారి మాటలు విన్నారు, ఒకసారి అంటే నమ్మారు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. మరలా రాష్ట్రాన్ని పట్టాలెక్కించగల సమర్థమైన నాయకత్వం ఎవరిదంటే చంద్రబాబు గారిని గమనించారు.
అందుకనే చంద్రబాబు గారిని జైల్లో పెడితే 54 రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు నడిచినాయి, మర్చిపోకుండా. ఎవరైతే చంద్రబాబు గారి విజన్ వల్ల లాభపడ్డారో వాళ్ళంతా కూడా వెలుగులోకి తెచ్చి, చంద్రబాబు గారి కృషిని వెలుగులోకి తెచ్చి పోరాటం చేశారు. ఏ నాయకుడు జరగల ప్రపంచవ్యాప్తంగా, ఎక్కడో ఒక చోట రెండు చోట జరుగుతాయి. ఈ దృక్పథంతో ముందుకెళ్తున్నాం. ఇవాళ మా ఓటి వాళ్ళని గమనిస్తుంది. అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అభివృద్ధి లేకపోతాం, వలసలు పెరుగుతూ ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి, దోపిడీ పెరిగింది, భూ కబ్జాలు పెరిగినాయి, రికార్డులంతా గల్లంతైపోతున్నాయి, తప్పుడు కేసులు పెట్టి అరాచక విధానాల్లో జరుగుతుంది, న్యాయం జరగటంలో, సామాన్యుడికి న్యాయం జరగటంలో. దీని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అంటే కొన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తే కానీ అభివృద్ధి సాధించాలి, పేదరికం నిర్మూలన చేయాలి, సంక్షేమం అభివృద్ధిని ఒకే ఘాటను తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అది చేయగల సమర్థత చంద్రబాబు గారికి ఉంది అని ప్రజలు నమ్మారు. ఈ 4.5 ఏళ్ళు ఏం పోగొట్టుకున్నామో, ఏమి కావాలో కూడా వాళ్ళు ఆలోచించి చెప్తా ఉన్నారు. కనుకనే తెలుగుదేశం ముందుకు వెళ్తుంది, విజయం సాధిస్తుంది. తిరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ కష్టాల నుంచి మళ్ళీ అద్వితీయమైన ప్రగతిలో ముందుకు సాగాలి. అనేక రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి, మనం వెనుకబడిపోయి భీమార్ రాష్ట్రంగా ఆఖరి రాష్ట్రంగా మిగిలిపోతున్నాం. అవినీతి అక్రమాల్లో, దోపిడీల్లో, అక్రమాల్లో, మానభంగాల్లో, హత్యల్లో మొదటి స్థానానికి, అభివృద్ధిలో ఆఖరి స్థానానికి వెళ్ళిపోయామంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సార్, అంటే మీరే చెప్తా ఉన్నారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అవసరం అని చెప్పి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అందిస్తుంటే ఒక పెత్తందారులా మీరు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆ సంక్షేమం మీద విషం చిమ్ముతున్నారు. మరి ఆ రోజున మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవే బడ్జెట్లు కదా ప్రజలకి, పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అందించలేకపోయారు అనేది వాళ్ళ ప్రశ్న. ఏది అందించలేదు? ఏది నీ కొత్త పథకం? గోరు ముద్ద నీ బాబువాడు జాగిర్దారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పథకమే కదా. అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఇచ్చే జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వమే కదా. ఆసుపత్రుల్లో రెన్యువేషన్ చేసేదానికి డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే కదా. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో రావు, మన రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయంలోంచి మళ్ళీ 40-45% మనకి ఇస్తారు, మిగతాది వాళ్ళే ఉంచుకుంటారు. అది వేరే విషయం. ఇవాళ నువ్వేం చేసావు? అమ్మఒడి ఇందాక చెప్పాను, మరి 84 లక్షల మంది తల్లులుంటే, బిడ్డలుంటే నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 44 మందికి ఇచ్చావు, 44,000కి ఇచ్చావు. అది దగాయే కదా. 15,000 12,000కి చేసావు, అది దగాయే కదా. విదేశీ విద్యకి 20 లక్షల రూపాయలు మనం ఇచ్చాం కదా, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఎందుకు ఇవ్వలేదు? ఐఏవై కింద కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇల్లు కేటాయించేస్తే ఒక ఇల్లు అన్నా కట్టావా నువ్వు? ఎందుకు కట్టలేదు? ఇవాళ నేను జగనన్న కాలనీలు అన్నావు, నీ డబ్బు ఏం పెట్టావు నువ్వు? 1,50,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది హౌసింగ్ స్కీమ్లో, మరో 30,000 రూపాయలు ఎంఎన్ఆర్జీఎస్లో పనికి ఆహార పథకం కింద మ్యాచ్ చేసావు. నువ్వేమైనా ఇచ్చావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసావా? రోడ్డు వేయలేదు, కాలువ కట్టలేదు, కరెంటు లైన్ వేయలేదు, మంచినీరు ఏర్పాటు చేయలేదు, కాలనీలు కట్టానంటావు. ఒక్కొక్క ఇంటికి 6 లక్షల రూపాయలు అవుతుంది. వాడు నువ్విచ్చే 1,80,000 ఇవ్వకపోగా వాడు 4 లక్షలు 5 లక్షలు అప్పు తెచ్చి అప్పుల పాలు అయిపోతున్నాడు. మళ్ళీ సౌకర్యాలు లేవు, ప్రాథమిక సౌకర్యాలు. ఇట్లా అనేక ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? పోలవరం 46.6 మీటర్ల దాకా ఎత్తుకు పెడితే 100 TMC వాటర్ స్టోరేజ్ వచ్చేది. ఇవాళ నువ్వేం చేసావు? రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవడికో కట్టబెట్టి దగా చేసి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేట్ చేసుకుంటా ఉన్నావు. చేసావు సరే, 41.5 తీస్తే 30 TMC కూడా నీరు స్టోరేజ్ పైకి వెళ్ళే కొద్దీ, వైడెన్ అయ్యే కొద్దీ స్టోరేజ్ పెరుగుతుంది. ఇవాళ తగ్గే కొద్దీ స్టోరేజ్ తగ్గిపోతుంది. 30 TMCకి తగ్గిస్తే అది గ్రావిటీలో ఎలా వెళ్తుందండి? పోలవరాన్ని దగా చేసావు. ఇదే నేను ఇల్లు కట్టుకున్నాను, ఇదే రాజధాని, బ్రహ్మాండమైన సౌకర్యాలు చేద్దామని చెప్పిన వాడు అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు ముచ్చట ఏంటండి? అమరావతిలో ఒక బెడ్ వేసావా? అక్కడ ఉన్న మట్టి నిర్మాణంలో ఉన్న మెటీరియల్ అంతా దోసుకుపోయావు. ఏం చేసావు నువ్వు అక్కడ? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఏం చేసావు? నీకు ఓట్లు వేయాలి. ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులు కూడా నత్తనడక డబ్బు ఏమైపోయింది తెలియదు. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చావు. ఏం చేసావంటే 2 లక్షల కోట్లు పంచానంటావు. మరి మిగతా డబ్బు అంతా ఏమైపోయింది? పన్నుల భారం పెరిగిపోయింది, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగిపోయినాయి. నువ్వు ఇచ్చే నవరత్నాల పేరుతో దోపిడీ. ఉదాహరణకి 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ ఉంటే సంవత్సరానికి 10,000 ఇస్తానన్నావు. నువ్వు ఇచ్చావా? 2 సార్లు, ఒకసారి 2 లక్షల మందికి, ఒకసారి 1,60,000 మందికి 10,000 ఇచ్చావు. వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు గుంజుకున్నావు 6 లక్షల మంది దగ్గర. నువ్వు ఇచ్చిందంతా కలిపి 2 లక్షల మందికి 10,000 ఇచ్చావు పూర్తి లెక్కేస్తే. మరి నువ్వు ఇచ్చిందంతా 1,00,000 రూపాయలు. ఎలా దోచుకున్నావు? ఎంతో కొంత వీళ్ళందరికీ తాగకుండా మానరు. తాగుళ్ళో 35,000 రూపాయలు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన దానివల్ల ఒక 40,000 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, పోలీసు ఖర్చులు, పోలీసు కేసుల మీద మిగతాది 1,00,000 రూపాయలు 6 లక్షల మంది దగ్గర గుంజుకున్నావు. కేవలం 2 లక్షల మందికి 10,000 ఇచ్చావు. ఇది దగాయే కదా. నాయి బ్రాహ్మణులు ఉన్నారు,
సెలూన్ ఉంటేనే అంటావు. సెలూన్లో పనిచేసే కూలికి పనిచేసే నాయ బ్రాహ్మణుల సంగతి ఏంటి? కొన్ని సెలూన్లు ఉండాలి, అందరూ సెలూన్లు ఉండవు. ఏదో మంగళపొది పట్టుకొని ఇళ్ళ చుట్టూ తిరిగి పనిచేస్తాం, వాళ్ళకి అక్కర్లేదా? రజకులకు దోబీఖానా ఉండాలి, దోబీలు లాంటీలు ఉండాలంట. ఎంతమందికి లాంటీలు ఉంటాయి? మీకు మాకు బట్టలు ఉతికి వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉతికి తీసుకొచ్చి చేస్తారు. వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి దాకా మత్స్య కార్మికులకు దాకా వృత్తి పరికారాలు ఇవ్వాల, అలాగే చేనేత కార్మికులకు దాకా 80,000 వచ్చేది చాలీనా. వాళ్ళకి కొంతమందికి 24,000 ఇచ్చేసి వాళ్ళని దగా చేసావు. ఇట్లా నవరత్నాల పేరుతో దగా చేసి బటన్ నొక్కుతున్నానని పబ్లిసిటీ ఇచ్చుకొని బలవంత పెళ్లిలాగా డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను తరలించి ఆ మీటింగ్లు నడుపుకుంటే మధ్యలో పారిపోతూ ఉన్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్. ప్రభుత్వ ఖర్చుతో సొంత పబ్లిసిటీ. అన్నిటికీ జగన్ ఇలా బాబుగాడి జాగిర్దిలాగా, ఈ తాతగాడి మొల్లెలాగా అన్నిటికీ జగను వైఎస్ఆర్ పార్టీ పేర్లా. దేశంలో స్వాతంత్ర సమరం లేదా, రాష్ట్రంలో పోరాట యోధులు లేరా, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టవు నువ్వు? అన్నిటికీ జగను రంగులు. పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్ళి పిచ్చి కాదు, అన్నిటికీ రంగులు వేసి రంగుల రాజ్యంలాగా మార్చాడు. ప్రభుత్వ హాస్పిటల్స్కి, సచివాలయాలకు అన్నిటికీ రంగుల. కోర్టు మొట్టికాయలు వేసినా కూడా సిగ్గుపడకుండా మళ్ళా పేర్లు పెడతారు. అందుకని అడిగాను, జగనన్న శ్మశాన వాటికి రాయండ్రా బాబు, హాయిగా మంచి పేర్లు రంగులేసి పెట్టమన్నాం. ఒక సైకో ఏం చదివాడో ఎవరికీ తెలియదు. 10th క్లాసు మాస్టర్ కాపీ కొట్టబోయి దొరికిపోయాడని చెబుతారు. చదవడం రాదు, రాయటం రాదు, చెప్పడం రాదు. కాగితం ఇస్తే చదవడమే చేత కాని వాడు లోకేష్ గారి గురించో చంద్రబాబు గురించో మాట్లాడతారు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం కావాలని అందరం కోరుకుంటూ ఉన్నాం. సార్, మీరేమో దోపిడీ అంటున్నారు, ఇంకో పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు, దాదాపు 12 లక్షల కోట్ల అప్పు చేశారంటున్నారు. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, మరి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కదా మేము చేసిన అప్పు ఎంతో, కేవలం 4.5 లక్షల కోట్లు మాత్రమే మాది అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఏదైతే మీరు చెప్తా ఉన్నారు హామీలు ఏమీ నెరవేర్చలేదు అని, ఏమి హామీలు నెరవేర్చకపోతే, జగన్ అనేటువంటి నేను హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తులు పెట్టుకుని ఏకం కావాల్సిన అవసరం ఏంటి? నీ పక్కన ఎందుకు ఎవడో నిలబడలేదు? నువ్వంత మంచి పరిపాలన ఇస్తే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఉద్యమాల బాట ఎందుకు పెట్టారు? పోలీసు లాఠీ దెబ్బలతో ఎందుకు తట్టుకుంటూ ఉన్నారు? మున్సిపల్ వర్కర్స్ ధర్నా ఎందుకు చేశారు? ఆశా వర్కర్లు ధర్నా ఎందుకు చేశారు? అంగన్వాడీ వర్కర్లు ధర్నా ఎందుకు చేశారు? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సమ్మె బాట పెట్టారు? నువ్వు అంత మంచి పరిపాలన ఇస్తే, వాగ్దానాలు అన్నీ అమలు చేస్తే, పరిపాలన సరిగా చేయలేదు కనుకనే ఉద్యమాలు బాట పెట్టారు. దగాబడ్డ, మోసపడ్డ ప్రజలంతా తిరుగుబాటు బాట పెట్టారు. అన్నిట్లో దగాయి. అంకెల గారడీ తప్పితే మరొకటి లేదు. బడ్జెట్ని బడ్జెట్లాగా ఖర్చు పెట్టాల. ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రకారం నిధులు ఖర్చు పెట్టాలి. ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో 1,60,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ రోజు ఉన్న పరిస్థితి లేదు. తెలుగుదేశం వచ్చాక విభజిత రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 2 లక్షల కోట్లు, 2,10,000 ఎంతో మనం అప్పు తెచ్చాం. 3,50,000 కోట్ల దగ్గర అప్పు ఉంది. ఇవాళ ఎంత ఉంది? 11 లక్షల కోట్లు. అంటే ఎంత అప్పు తెచ్చినట్టు? FRMB పరిమితికి బడి తెచ్చింది ఒకటైతే, నీ తలకాయ నా తలకాయ ప్రభుత్వ ఆస్తులన్నీ పెట్టి తాకపెట్టి కార్పొరేషన్ల పేరుతో తెచ్చింది భారీ ఎత్తున ఉంది. నువ్వు కాకుకి లెక్కలు చెప్పు, కోర్టుకి లెక్కలు చెప్పు, కోర్టులను లెక్క చేయవు, చట్టాన్ని ధిక్కరిస్తావు. ఈ అబోధ కల్పనతో ఏం గడుపుతారు? జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యం. అంత సక్రమైన పరిపాలన చేస్తే, ఇంత అప్పు చేస్తే 1వ తారీఖు జీతాలు ఇవ్వలేవు, పెన్షన్లు ఇవ్వలేవు, నెలల తరబడి పెండింగ్. రిటైర్ అయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సిన లబ్ధి కనీసం 3 ఏళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. మరి మంచి పరిపాలన ఎలా అవుతుంది? ఇవన్నీ ఆలోచిస్తారు ప్రజలు. సామాన్యుడికి అందుబాటు అవసరం లేకపోయినా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి పెరిగిన ధరలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్నులు అన్నీ బాధుడే, చెత్త బాధుడు, అన్ని బాధలు పెరిగినాయి కనుక వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. చదువుకున్న వాడికి తెలుస్తుంది. ఉద్యోగాలు లేకపోవటం, ఉపాధి లేకపోవటం, వలసలు పోవటం, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఎవరైతే ఉద్యమాలు పట్టిన వాళ్ళకి వాగ్దానాలు అమ్మగలదని పోరాట బాట పెట్టాడు. అందుకని ఆయన అంతా కూడా గోబెల్స్ ప్రచారంతో, తన సొంత మీడియాతోటి తప్పుడు ప్రచారాలు చేయటం, సోషల్ మీడియా పెట్టి బూతులు తిట్టించడం, బూతుల సంస్కృతి, విలేకరులను కొట్టడం, టీవీ ఛానల్స్ని కొట్టడం, పగల కొట్టడం, ఇది వాళ్ళ నిత్యకృత్యమైంది. అంటే ఒక భయం వచ్చింది. అధికారం కోల్పోతున్నాము, మన చరిత్ర సమాప్తం కాబోతుంది. అధికారంలో లేనప్పుడే 43,000 కోట్ల రూపాయలు ఈడీ సీజ్ చేసి పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ అధికారంలో ఎంత దోచాడు. ఈ తెచ్చిన అప్పు అంతా ఏమైపోయింది? గాలికి పోయే పేలపండి. ఒక బ్రిడ్జి కట్టావా, ఒక రోడ్డు వేసావా, కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ ఇచ్చావా, జల మిషన్ పాడు చేసావు, రైల్వే ప్రాజెక్టులు పాడు చేసావు, నేషనల్ హైవేస్ పాడు చేసావు. ఏమన్నీ కోట్లు వేయాలి? ఊరిక ఏమి నువ్వు చెప్పిన మాటలు నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు అన్ని అబద్ధాల కోరువని, పచ్చి అబద్ధాలు చెబుతావని, లయర్ 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 అనే
పదానికి నువ్వు అర్హుడు అని, ఒక శాడిస్ట్ అని, వినిపించుకోవని నీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వినిపించుకోడు, వినడు, ముద్దుఘటం ఉన్నపోతు మీద వర్షం పడితే ఎంతో ఈయన మీద ఈయనకి చెప్పిన అంతే అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం అందించాను, దీన్ని కాదనగలరా అని చెప్పేసి సవాల్ విసురుతున్నటువంటి మేము సవాళ్ళు ఆయన అక్కర్లా. చంద్రబాబు గారు ఆడి మొఖానికి చంద్రబాబు ఏంటి, చంద్రబాబు కాలు కొట్టి సరిపడు. నా ఓటు వాళ్ళు ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు మనవాళ్ళు చాలు ఆయనకు చెప్పడానికి. ఏం చేసావని? నువ్వు పేదవాడివా? ఎలా పేదవాడివయ్యా చెప్పు నాకు. మీ నాన్న ముఖ్యమంత్రిగా అవ్వకముందు నీ ఆస్తి ఎంత? 12 లక్షల రూపాయలు నీ ఆస్తి ఆదాయం. ఇవాళ ఎంత? 1000 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది నీకు? ప్యాలెస్లు ఎక్కడి నుంచి? లోటస్ పాండ్లో కట్టిన ప్యాలెస్ ఎవరిది? బెంగళూరులో 40 ఎకరాలు కట్టిన ప్యాలెస్ ఎక్కడిది? ఇరుపులపాయలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, అమరావతిలో ప్యాలెస్. ఈ ప్యాలెస్లని నీ కాదా? నీ సాక్షి, భారత్ టీవీ, భారత్ సిమెంట్ ఇవన్నీ ఎక్కడి? సందూర్ పవర్ ప్రాజెక్టులన్నీ నీ కాదా? ఈ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మిత్రమా? నువ్వు పేదవాడు ఎలా అవుతావు? పేదవాడి పక్షం ఎలా అవుతావు? పేదవాడి సమస్యలు నీకు తెలుసా? ఓట్ల కోసం బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టావు, ఆ పిడిగుద్దులు గుద్దావు వాళ్ళందరి మీద. వాళ్ళే నీకు శాపం పెడుతున్నారు ఇవాళ. సార్, ఇంకో పక్కన చూస్తే ఈ రోజున అంటే మీకు ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఉన్నట్లుగా మాకు మీడియా బలం లేదు, నాకు ఏ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు లేరు, నాకున్నదల్లా ప్రజలే అని చెప్పేసి ఆయన చెప్పుకోవడం. ఇంకో పక్కన ఈ సినిమాల రాజకీయం, ఈ పబ్లిసిటీ, దీన్ని ఎలా చూస్తారు? ఆయనకి మీడియా లేదా? సాక్షి ఎవడది? వీడి తాతదా, వీడి బాబుదా, వీడిదా? ఇట్లా అంటున్నా, వాడు వీడు అంటున్నాం కదా, ఈ అబద్ధాలు చెబుతున్నాడు కనుక. సాక్షి పేపర్ నీది, సాక్షి టీవీ నీది. రూపాయికే పేపర్ అమ్మాలి మీరు కూడా అని చెప్పి ఆ రోజున పోటీ పెట్టినాడు. వీళ్ళు 6 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాడు పేపరు? ప్రభుత్వ ఖర్చుతోటి పేపర్లు కొనాలట సాక్షి టీవీని. సాక్షి టీవీయే చూడాలి, ఏ ఛానల్ చూడాలి, లేకపోతే అనుబంధ టీవీలు మాత్రమే చూడాలి. ఈ మిగతా ఛానల్ ఎవరు పెట్టకూడదు. ఇవాళ అవన్నీ నీ కాదా? భారతీయ సిమెంట్స్ నీది కాదా? పరిశ్రమలో ఇవాళ అదే చెప్పా, అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన వాడు. సినిమాలు తీయించారు, గతంలో తీశారు, రామారావు గారి మీద కూడా తీశారు. రామారావు గారి మీద దశమగ్రహం అని తీశారు, కమండలాలు మండలాలు అని తీశారు, రకరకాల సినిమాలు తీయించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? గాలికి పోయి పేలపిండని. ఇవాళ నువ్వు యాత్ర అన్నావు, అంతిమయాత్రగా మిగిలిపోయింది. థియేటర్లో జనం లేరు. అంతిమయాత్ర బలవంత పెళ్ళలాగా థియేటర్లో సినిమా ఏమని థియేటర్లో బెదిరించి చేస్తూ ఉన్నావు. జనం ఫ్రీగా వేసినా జనం చూడటంలా. అదే రాజధాని రైతుల సమస్య మీద ఎవరో తీసి సినిమా చేస్తే దాన్ని ఆడకూడదు, చూపించకూడదని ఒక విధానం. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. వాళ్ళ యాత్ర చేస్తావు, ఏదో వ్యూహం చేస్తావు, మరొకటి నీ డబ్బు పెట్టి ప్రభుత్వ సొమ్ముని అప్పచెప్పి వాడెవడో సినిమా తీశాడంటే వాడికి ఒక 100 కోట్ల ప్రాపర్టీ అప్పచెబుతాడట మదనపల్లి దగ్గర. ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం లాగా మారింది. ప్రభుత్వ భూములు కొల్లగొట్టడమే కాకుండా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ సినిమాలు తీసినా ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత 2 నెలలుగా ప్రభుత్వ ఖర్చుతోటి థియేటర్ల నిండా అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉన్నారు, సిద్ధం సభలు బోర్డులు పెడతా ఉన్నారు. ప్రభుత్వ ఖర్చు ఇదంతా దేనికి? ఎవరి కోసం అయ్యా నీకు? ఇవన్నీ ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. ఆగిపోయిన భవనాలు చూపిద్దాం, ఆగిపోయిన రోడ్లు చూపిద్దాం, చెడిపోయిన బ్రిడ్జీలు చూపిద్దాం, జగనన్న కాలనీలు చూపిద్దాం, ఇవన్నీ ప్రజలకు చూపిద్దాం మనం కూడా. సరే, ప్రధానంగా చూస్తే ఈ ఎన్నికలు అనేటివి వచ్చినప్పుడు ఆ ఎన్నికల నియమావళి కూడా ఉంటుంది. ఎక్కడ కులం కానీ మతం కానీ ఇలాంటి అంశాలు తీసుకొచ్చి ప్రచారాలు చేసుకోవడము, లేదంటే వాటిని ప్రస్తావిస్తూ ఎక్కడ మాట్లాడకూడదు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఉంటారు. ఇంకో పక్కన ఈ రోజున మన క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన గురించి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా అర్థం చేసుకోవాలంటే? ఏ క్రిస్టియన్కి న్యాయం చేసావు నువ్వు? క్రిస్టియన్ ఓట్లతో అధికారంలోకి వచ్చావు, క్రిస్టియన్కి న్యాయం చేసావా? వాళ్ళకి ఇస్తాన చర్చిలకు డబ్బులు ఇచ్చావా? చంద్రబాబు గారు ఇచ్చారు. నువ్వు క్రిస్టియన్కి చర్చిలకు డబ్బులు ఇచ్చావా? మరమ్మతులకు డబ్బులు ఇచ్చావా? పాస్టర్లకు డబ్బులు ఇచ్చావా? మీ మత పిచ్చ ఉండొచ్చు నీకు. హిందూ మతాన్ని కించపరిచేలాగా టీటీడీలో నువ్వు ఎవరు నియమించావు? ఒక క్రిస్టియన్ని, ఒక నాస్తికుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా వేసావు. పనికిరాని చెత్త గ్యాంగ్ని ఒక 36 మందిని డైరెక్టర్గా బోర్డుకి నిర్ణయించావు. వాళ్ళు చేసే పని ఏంటంటే నిత్యం టిక్కెట్లు అమ్ముకోవటం, అవినీతి అక్రమాలకి కేంద్ర బిందువుగా తిరుమలను మార్చావు. ఇవాళ అరాచకం అక్కడంతా కూడా. ఎలా దాచుకుందాం అనే విధానంలో తిరుపతి నడుస్తుంది. కనీస విలువలు పోయినాయి. మతం, ఏ మతానికి ఆ మతం గౌరవం ఉంటుంది. క్రిస్టియన్ మతం ఉంటుంది, అలాగే ముస్లిమ్స్ వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఉంటారు, హిందూ ధర్మం. హిందూ ధర్మానికి పట్టిన గ్రహణం ఎవరు అంటే ఈయన మత మార్పులకి ఎక్కువ కారకుడు అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ఇతని మీద సన్నగిలింది. ఆ మతస్థుల్లో కూడా విశ్వాసం సన్నగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి మీద ఒకసారి నమ్మారు,
ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. సరే, రెండోది మీరు ఇందాక ఇంకొక క్వశ్చన్ అడిగారు. అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ ఏం చేసావు? 27 పథకాలు రద్దు చేసావు. చంద్రబాబు గారు 27 పథకాలు అమలైనవి. ఆఖరికి ఖరీదైన కార్లు కూడా సగం ధరకి వాళ్ళకి బ్యాంక్ లోన్తో ఇప్పించేసి వాళ్ళకి సబ్సిడీ మీద చేశారు. ఎస్సీ లోన్లు ఇచ్చాం, సెల్ఫ్ సఫిషియెంట్ లోన్లు వచ్చాయి, మ్యాచింగ్ సబ్సిడీ ఇచ్చాం. నువ్వేం చేసావు? బీసీ యాక్షన్ ప్లాన్ అమలు చేసావా? 35,000 కోట్లు నువ్వు వాళ్ళది పక్కదారి పట్టించావు, వాళ్ళకి చేయలే. మైనార్టీ వెల్ఫేర్ లేదు, ఎస్టీ వెల్ఫేర్ లేదు. అన్నిటికీ నవరత్నాలని నవరంధ్రాలు పెట్టేసావు. పంప్స్ అయిపోయినాయి డబ్బు అంతా. వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? బీసీలకు న్యాయం జరగలా, దళితులకు న్యాయం జరగలా, మైనార్టీలకు న్యాయం జరగలా. ఎవరికి న్యాయం చేశామని ఇవాళ ఆయా వర్గాల వారే రివోల్ట్ అవుతున్నారు. ఎవరైతే ఓట్ బ్యాంక్గా మొన్న జగన్మోహన్ రెడ్డికి బలంగా అంత బలం ఇచ్చారో ఆయా వర్గాలంతా ఇవాళ తిరోగమనంలో ఇన్ని సాగనంపాలన్న ఆలోచనలో ఉన్నారు. అది మనం గమనంలోకి తీసుకోవాలి. సార్, ఓకే, ఇప్పటి వరకు మీరు అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేదా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఇవన్నీ చెప్పారు. మీకు ఎలా ఉంది సార్ గ్రౌండ్లో? తెలుగుదేశం జనసేనల పొత్తు అంటా ఉన్నారు కదా. ఎవరో లేకపోయినా ఒంటరిగానైనా తెలుగుదేశం గెలిచేది. కాకపోతే ఈ దుర్మార్గను పంపించడంలో ఓట్లు ఎక్కడా చీలిపోకుండా పొరపాటును కూడా మళ్ళీ అధికారంలో రాకుండా చేయటం లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కలిశాయి. పొత్తులు కుదురుతాయి, కొన్ని సర్దుబాట్లు తప్ప. ముఖ్యంగా దానివల్ల తెలుగుదేశానికి ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే తెలుగుదేశానికి 175 అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ బలమైన శక్తులు ఉన్నారు. బూత్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగం ఉంది. కొంత మనం సర్దుబాటు చేసుకున్నప్పుడు కొన్ని సీట్లు వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కొంత నాయకత్వానికి ఇబ్బంది పని పరిస్థితుంది. ఇవాళ కొత్తగా బీజేపీ కూడా మేము కూడా కలుస్తాము, మీరు కలవాలి, మాతో కలవండి అని అడుగుతూ ఉన్నారు. మనం బయట నుంచి మద్దతు ఇద్దామని అనుకుంటున్నా కూడా మేము కూడా కలుస్తాము, కలిసి ప్రయాణం చేద్దాం అంటున్నారు. అన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ కావచ్చు, ఒక వైఎస్ఆర్ పార్టీని ఏకాకి ఎందుకు మిగిలిపోయాయంటే నీ అరాచక ఆటవిక విధానం ఒంటెత్తు పోగొట్టడం వల్లే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది వాస్తవం. అలాగే ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చి మరలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి తెలుగు ప్రజల గౌరవాన్ని, భాషా గౌరవాన్ని కాపాడగల శక్తి ఆయనకుంది. మరలా అన్ని రాష్ట్రాలతో కంటే అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన కృషి కావాల్సిందని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక విజనరీ సారథ్యంలోనే రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగ కల్పనలు వస్తాయి, ఉపాధి మెరుగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, విశ్వాసం వస్తుంది. తిరిగి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారనే ఒక భావన ప్రజల్లో ఉంది. కనుకనే నాబోటి వాళ్ళం ఈ వయసులో కష్టపడుతూ ఉన్నాం. తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కావాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాం. కనుకనే వయసుని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మేము పనిచేస్తున్నామంటే ఈ పార్టీ రావాలి, రాష్ట్రం బాగుపడాలి, తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకొని తిరగాలి అనే భావనలో మేము పనిచేస్తున్నాం. అది సాధ్యం, అది చంద్రబాబు గారి వల్లే సాధ్యం. సార్, ఈ రోజున ఇంకొక కొత్త రాజకీయ పార్టీ లాగా, అంటే కొత్త ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దాదాపుగా కూడా లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఈ రోజున షర్మిల గారు రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మీకు మేలు చేస్తుందా, కీడు చేసే అంశం? అది ఆస్తుల గొడవ దగ్గర నుంచి మొదలైంది. నాకు తెలిసినంత వరకు అన్న చెల్లెళ్ళ మధ్య ఆస్తుల గొడవ, ఆ సంపదను పంచుకోవడంలో ఏ గొడవలు వచ్చాయో ఆ అమ్మాయి వేరే కుంపటి పెట్టుకుని తెలంగాణలో ఏదో వేసింది. ఇక్కడ సరిగా రెస్పాన్స్ వచ్చినట్లేదు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమీ జీరోలో ఉంది కనుక ఏదో ఒకటి మాట్లాడాలి, వైఎస్ఆర్ పార్టీని చీలికలు వస్తాయన్న భావనలో అక్కడ బయటకు వెళ్ళిన వాళ్ళంతా వస్తారు, నాయకులు పార్టీని బలపరుచుకోవచ్చు ఏదో స్థాయిలోని షర్మిలాకి పగ్గాలు అప్పచెప్పినట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ఆ అమ్మాయి కూడా బాణం తిరిగి వాళ్ళ అన్న మీదకి ప్రయోగించుకుంటూ ఉంది. సరే, దానివల్ల వాళ్ళకి, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం సలహా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలోకి ఈ పక్క రాలేని వాళ్ళకి అది ఒక వేదికగా మిగిలిపోతుంది కొంత శాతం. అంటే మీరు చెప్తా ఉన్నారు అది ఆస్తుల గొడవ దగ్గర నుంచి మొదలైంది అని. కాకపోతే ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి దింపడం వెనకాతలే చంద్రబాబు గారి వ్యూహం ఉంది. ఆయనే చక్రం తిప్పారు, తన కుటుంబంలో చీలికలు తెచ్చారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాళ్ళు తన్నుకోమని మేము చెప్పామా, బాబాయిని మర్డర్ చేసుకోమని మేము చెప్పామా, కోడికత్తు డ్రామా ఆడమని మేము చెప్పామా, తల్లిని బయటకు పంపించమని మేము చెప్పామా, తల్లిని ప్రెసిడెంట్ని తీసేయని మేము చెప్పామా? చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? వాళ్ళ గొడవలు వాళ్ళు పంచుకుంటారు. రేపు మళ్ళీ ఏకంగా కావచ్చు, మనకెందుకండి? మన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా చంద్రబాబు గారు ఈ పార్టీని నడిపి రాష్ట్రాన్ని బాగు చేయటమే విజయంగా వెళ్తున్నాం. తప్పుడు ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఆయన ఎందుకంటే దింపుడికెళ్ళి ఆశలో ఉన్నాడు. నేను పేదవాడిని అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇందాక చెప్పాం కదా ఎంత పేదవాడు. అలాగే నాకు ఎవడో అన్నాడంటే ఒకడు,
తల్లిని చంపి బోన్లో నిలబడ్డాక నేను తల్లి లేని బిడ్డని నన్ను క్షమించండి అన్నాడంట. అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. సరే, అంటే ఆ రోజున నారాసుర రక్త చరిత్ర అంటూ, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి బాబాయ్ హత్య అనేటువంటిది నారాసుర రక్త చరిత్ర అంటూ అన్నారు. మరి ఈ రోజున చూస్తే మొత్తం అందులో ఎవరు పాత్రదారులు ఎవరు కుట్రదారులు అనేటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళే. మరి రేపు ఎన్నికల్లో ఈ అంశం కానీ లేదంటే ఇంకొకటి 2019 ఎన్నికల్లో చాలా సంచలనం సృష్టించినటువంటి అంశం కోడికత్తు కేసు, ఇవి రెండూ కూడా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అన్ని కేసులు కూడా ఏ పోలీసులు అయితే వీటిని నీరుగార్చారో తప్పు పెట్టారో వాళ్ళందరి మీద యాక్షన్లు ఉంటాయి. ఈ కేసులు తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఏడిపించారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. నిజమైన బాధితుల్ని ఆదుకోకుండా వాళ్ళనే దోషులుగా చిత్రించి తప్పుడు వేసిన వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. ఇవాళ ఈ అధికారం ఉంది కనుక బాబాయ్ హత్య కేసుని మాఫీ చేయాలని చూస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలుగా ఈడీ కేసులు ముందుకు నడవకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇది యావజ్జీవ శిక్షలు అంటే డబుల్ త్రిబుల్ యావజ్జీవ శిక్షలు పడే కేసులు ఇవన్నీ. ఇవి వేగంగా కదులుతాయి. రాబోయే 24లో కేసులన్నీ విచారణకు వస్తాయి. విచారణలో శిక్షలు పడతాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ నిర్ధారణ అవుతాయి. నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారు జైలుకి పంపించినంత మాత్రాన, తప్పుడు ఎఫ్ఐఆర్లు వేసినంత మాత్రం నిలబడే కాదు. అసలు ఎవరు మామూలు వాడైతే 24 గంటల్లో 5 నిమిషాల్లోనే బెయిల్ వచ్చే కేసులని నాన్ బెయిల్గా మార్చారంటే ఎలా చేశారో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ప్రజలు గమనించారు. ఈ అరాచక విధానాల మీద తప్పకుండా మనం విజయం సాధిస్తాం. సార్, ఇంకా కన్క్లూజన్కి వచ్చే ముందు ముఖ్యంగా చూస్తే మీరు చెప్తా ఉన్నారు తెలుగుదేశం జనసేనలు కూటమి రేపు బీజేపీ కూడా కలవబోతా ఉంది అని చెప్పేసి అని కలిశాక అంత బలంగా ఉన్నప్పుడు ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో ఎందుకు అంత జాప్యం జరుగుతుంది? ఒకటి చెప్పా కదా, 175 అసెంబ్లీ సెగ్మెంట్లో బలమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏంటి లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది. ఒక్కోసారి 3-4 కూడా పోటీలో ఉన్నారు. ఒక ఆలోచన చేసేటప్పటికి కలిసి పోటీ చేయాలని ఆలోచన వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఎన్ని మిత్రపక్షానికి ఇస్తామో ఆ సీట్లన్నీ మళ్ళీ సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి కొంత సమయం పట్టింది. మరలా ఇప్పుడు కొత్తగా మరలా బీజేపీ కూడా కలిసి వెళ్ళాలనే ఆలోచనలో ఉండటంలో లేట్. ఆల్రెడీ ఒక నిర్ణయానికి చంద్రబాబు గారు వచ్చారు. కొంతమందికి ఇండైరెక్ట్గా కూడా మీరు పనిచేస్తూ ఉండండి అని చెప్పిన విధానం కూడా తెలుసు. కాకపోతే ఆథరైజ్డ్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఈ వారంలో అయిపోతుంది అనేది. ఎందుకంటే ఈ కొలిక్కి వచ్చినాయి. చంద్రబాబు గారు కూడా తొందరగా వేగంగా ఇచ్చి అభ్యర్థుల్ని ఆథరైజ్ చేస్తే కానీ ప్రజల సహకారం ఎలాగా కూడగట్టుకోవడంలో ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నా బోటి వాళ్ళ దగ్గర కూడా మా సీటు మాకే అని వాళ్ళు చెబుతారు. కాదు నాయన నేను చెప్పాలి, నాకు బాధ్యత ఉందిగా నేను చెప్పను. అంటే మీ అంశానికే రాబోతున్నాను సార్. ఇప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఆ పార్టీలో ఒక సీనియర్ లీడర్గా ఉంటూ వచ్చారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఇన్ని తడవలు ఎన్నోసార్లు విజయం సాధించినటువంటి రికార్డు కూడా మీకుంది. అట్లాంటిది ఈ రోజున మీకే సీటు ఉందా లేదా అనేటువంటి ఒక డైనమా సిచ్యువేషన్లో ఏం లేదు, క్లియర్గా ఉంది. తెలుగుదేశం వారు క్లియర్గా ఉంది. అవతల వాడు ఎవడో అడిగాడట, ఆలోచిద్దాం అడుగుదాం అన్నారట, మాకు ఇచ్చారని చెప్పుకుంటారు, గందరగోళం ఉంటుంది. ఐ డోంట్ బాదర్. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐఎమ్ ద పొలిట్ బ్యూరో మెంబర్, పార్టీ ఫౌండర్ మెంబర్. నాకంటే సీనియర్లు ఎవరో లేరు, అందరూ జూనియర్లే. నాకు 82లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నవాడిని ఏకైక వ్యక్తి. నా తర్వాత సీట్లు అప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే. మరి నేను డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ ద ఫైటర్, సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ అందరికీ ఎమ్మెల్యేలకి సీట్లు కన్ఫర్మ్ చేశారు 2 ఏళ్ల కిందటే. ఇవాళ ఏదో మాకివ్వండి అంటే సరే అడుగుతారు. ఆశించడంలో తప్పులేదు, అడగటంలో తప్పులేదు. ఏదో అడుగుదాము అంటే ఇచ్చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటారు, గందరగోళం. ఐ డోంట్ బాదర్. రేపు ఇంకా 3-4 రోజుల్లో చంద్రబాబు గారు వాళ్ళు ప్రకటించాక అందరూ కళ్ళు తెరుస్తారు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? నాది అందరూ వాళ్ళు మాట్లాడినట్టు చిన్నతనంగా. నాకు ఒక స్థాయి ఉంది, 42 ఏళ్ల చరిత్ర ఉంది, వివిధ స్థాయిల్లో పనిచేశాను, రాష్ట్రం మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఈ మచ్చలేని ఏకైక నాయకుడిగా మిగిలిపోయాను. ఎవరు నన్ను ఏలేది చూపలేడు, ఏ పార్టీ వాడు అనలేరు. ఇవాళ డిబేట్లోకి వెళ్ళినా, ప్రెస్లోకి వెళ్ళినా, అసెంబ్లీలోగా నేను మాట్లాడితే చక్కగా రిసీవ్ చేసుకుంటారు. తెలుసు వాళ్ళకి. నిర్మాణాత్మకమైన విమర్శనాత్మకంగా ఉంటుంది, కానీ తప్పుడుగా బూతులు మాట్లాడే స్టేజ్లో నేను లేను. ఏదో మనం పోగొట్టుకున్నాం. ఎవరి దగ్గర ఆశించాల, చేయిచాచల. నలుగురిని నాది నేను పెట్టాను అన్నీ పోగొట్టుకొని. నేను ఎవరిని ఆశించాలి, నన్ను ఎవరు అంటారు? అందుకని అసెంబ్లీలో ఏదంటే 4 ఎడ్జిబెట్ గీసుకోవా జగన్మోహన్ రెడ్డి నువ్వు వీటిలేదు, ఎందుకంటే ఎవరేం మాట్లాడతారు. సార్, ఇంకా ఫైనల్గా కన్క్లూడ్ చేసే ముందు రా కదలిరా, శంఖారావం, ఇంకో పక్కన సిద్ధం, ఈ మూడిట్లో రేపు ఎన్నికల్లో ఏం జరగబోతుంది అన్నది మీరు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు? ఎలాంటి స్పందన ప్రజల నుంచి ఉంది? గోదావరి వరద పెను వరద వస్తే ఎలా ఉంటుంది? అంచులు దాగుతూ వెళ్ళిపోద్ది, అన్నీ కొట్టుకుపోతాయి. ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గంగలో కొట్టుకుపోద్ది గోదావరి వరదలాగా. తెలుగుదేశం 100% వస్తుంది.
ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల, అధర్మం వల్ల న్యాయం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. భేషజాలు లేవు. మనసు మాట్లాడుకుంటాం. జనసేన కానీ, రేపు కొత్తగా కలిసి బీజేపీ కానీ, మేము కానీ కలిసి ఉమ్మడి పోరాటం ద్వారా అధికారంలోకి రావడం, రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత పట్టుదలలు, వ్యక్తిగత అవసరాలు కాదు కావాల్సింది. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టడం కోసం, రామారావు గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా కృషి చేస్తాం, విజయం సాధిస్తాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏదైతే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినట్లుగా ఆ పార్టీ మొత్తం కూడా కొట్టుకుపోతూ ఉంది. అలాగే ఏదైతే తెలుగుదేశం, జనసేనల పొత్తుతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తూ ఉందో, తమ ప్రభుత్వం ఏర్పడడం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూడా తమ పని చేయబోతా ఉన్నాము అన్నటువంటి ధీమాని కూడా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు.